ఇప్పుడు మీరు కవిత గారికి అతి సన్నిహితులలో ఒకరు. మీరు ఇంత చిన్న వయసులో తాతగారి దగ్గర నుంచి మాది రాజకీయ. కవిత గారు కొత్త పార్టీ పెడుతుంది, ఆలోచన రావడం నిజమంటారా? ఆలోచన తీన్మార్ మల్లన్న మీరు అంటే మల్లన్న ఎప్పుడైతే మీరు బయట ప్రజలకైతే ఎవరికి తెలియదు, మా మల్లన్న గారు అందరికి తెలుసు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది కాండి, నాకు ఉండేది నాకు ఉంటుంది. నయీంకి దగ్గర సంబంధం ఉందని సంబంధం అంటే సుజిత్ ఉండడం వల్లనే శైలశేఖర్ రెడ్డి యూత్లో మాత్రము మీరు అన్నట్టుగా కార్యకర్తలు లేనిది ఏ పార్టీ ముందుకు రాదు, గెలవదు. మన కోసం నరాలు తెగేదాకా. నమస్తే, వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. ఇప్పుడు మనతో పాటు ఒక ప్రముఖ వ్యక్తి, ఎవరో కాదండి, మన యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ జాగృతి అధ్యక్షులు మరియు కవిత గారికి సన్నిహితులలో అతి తక్కువ మంది సన్నిహితులు ఉంటారు, అందులో ఒకరు. మరియు ఒక గొప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. వాళ్ళ తాతలు భూమి లేని వాళ్ళకు కొందరు వందల ఎకరాలు దానం చేశారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే దానికి నిదర్శనం. మన సుజిత్ గారు మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే సార్, మీరు మా జిఆర్ ప్రేక్షకుల గురించి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి. మొట్టమొదటిగా మీ జిఆర్ యూట్యూబ్ ఛానల్కి నా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ మధ్యలో యూట్యూబ్ ఛానళ్ళు చాలా అవుతున్నాయి, అందులో మీది కూడా బెస్ట్ ఛానల్ అని మాకు మీరు చెప్పడంతో తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. చాలా బాగా వ్యూవర్స్ కూడా చాలా మంచిగా ఉన్నారు, చాలా క్వాలిటీ ఉంది మీ దాంట్లో. లీడర్స్ని కూడా మంచి వాళ్ళని మీరే ఎన్నుకొని వచ్చి ఇంటర్వ్యూ కావాలని మీరు అడగడం నాకు చాలా సంతోషం. ఓకే సార్, మీ చిన్నప్పటి నుండి మీ చదువు అనేది ఎక్కడ చదువుకున్నారు సార్ మీరు? నాది కేజీ టు పీజీ వరకు భువనగిరి అండి. కేజీ టు పీజీ వరకు భువనగిరి అంతా. ఇప్పుడు మేము విన్నాం సార్, మీరు మీ తాతలు భూమి లేని వాళ్ళకి భూములు కొన్ని వందల ఎకరాలు దానం చేశారని మాకు తెలిసింది. అది ఎంతవరకు నిజం సార్? 100%. మా స్వగ్రామము చందుపట్ల, మా ఇంటి పేరు కూడా చందుపట్ల. మా తాతగారు భూదాత చందుపట్ల రాంగోపాలరావు దేశ్ముఖ్ అని. చాలా మంచి మనిషి, మచ్చలేనటువంటి మనిషి, మంచి మనసుకు మారు పేరు చందుపట్ల రాంగోపాలరావు దేశ్ముఖ్ గారు. ఆయన పూర్వము సమితి ప్రెసిడెంట్గా చేశాడు. తర్వాత ఒక 20 దశాబ్దాలు, ఒక 2 దశాబ్దాల పాటు సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. భూమి లేని వ్యక్తులకు భూములు మరియు గుడిలకు, బడులకు, కమ్యూనిటీ హాల్స్కి ఎవరు అడిగినా కాదనకుండా దానం చేసే దాన గుణుడు మా తాతయ్య గారు. ఆయన కడుపులో మేమందరం జన్మించడము మా అదృష్టము. మా తాత ఎప్పుడు చెప్తుండేది, ధనం సంపాదించుకున్నాడు ముఖ్యం కాదురా, జనం సంపాదించుకోవాలి, జనాల గుండెల్లో ఉండాలి, మంచితనం ఉండాలి, కమిట్మెంట్తో ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి. పేరు అనేది ప్రాణం లాంటిది, పేరు పోతే మాత్రము మనకు వెనుకకు తిరిగి రాదు. నాకు ఊరు కావాలా, పేరు కావాలా అన్నప్పుడు మా తాత పేరే కావాలన్నాడు కాబట్టి ఊరు మొత్తం పోయింది. ఇప్పుడు ఊరే కావాలంటే చాలా ధనం ఉంటుండే మా దగ్గర, గొప్పగా ఉంటుండే, అవును, కోట్లల్లో ఉంటుండే, కానీ పేరు కావాలి, ఊరు వద్దనుకుండు. ఊరు దానం చేసిండు, పేరు వచ్చింది మంచిగా. మా గ్రామస్తులు కూడా చాలా మంచి వ్యక్తులు. దాదాపు 96% మా తాతకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ముందున్న వెనుకున్న ఆయనని ఇప్పటి వరకు నేను 38 ఏళ్ళ సంవత్సరంలో ఆయనను ఒక్క వ్యక్తి కూడా తిట్టడం, నెగటివ్గా మాట్లాడడం వినలేదు. అంత గొప్ప జీవితాన్ని ఆయన లీడ్ చేశాడు. కాకపోతే ఏంటంటే ప్రజలకు ఎక్కువ అది చేసిండు మమ్మల్ని, మా తండ్రులని, వాళ్ళని కొద్దిగా నెక్స్ట్ ఫ్యూచర్ ఏందని ఆలోచించకుండా ప్రజలు ఏది అడిగితే అది, గ్రామస్తులు ఏది అడిగితే అది చేసిండు. అదొక్కటి కొద్దిగా మాకు ఇబ్బందికరంగా ఉంది, కానీ లేదంటే మా తాతగారు అద్భుతమైన వ్యక్తి. ఇప్పుడు ఉన్న భూములన్నీ పనిచేసారా? మీకేమన్నా ఆస్తులు మిగిల్చిందా? ఉంచిండి, ఇక లాస్ట్ ఆక్సిజన్ మీద ఉండేటట్టు కొద్దిగా ఇక బ్రతకడానికి ఈ జనరేషన్లో ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో సరే మంచిగా బ్రహ్మాండంగా బతికేటట్టు ఉన్నది. కాకపోతే అప్పుడు మేము వినేది ఏంటంటే కొన్ని వేల ఎకరాలు ఉండేది. పట్వారిగిరి చేసే కుటుంబంలో ఎప్పుడైనా 1000 ఎకరాలు ఉండేది. ఆయన చాలా మందికి దానం చేశాడు, సహాయం చేశాడు. మాది ఉమ్మడి కుటుంబము,
మేము అప్పుడు మా తాత ఉన్నప్పుడు ఒకే ఇంట్లో 40-50 మంది అందరం కలిసిమెలిసి ఉంటుండే. ఆ ఇక దానికి తినడానికి, ఉండడానికి, నివాసం ఉండడానికి ఖర్చులు, మేము ప్రతి సంవత్సరము అమ్మవారికి, మాకు అమ్మవారు ఆరాధ్య దైవం, మాకు దసరాలు చేస్తాము. దసరా ఉత్సవాల రోజు నవరాత్రికి దాదాపు 200-300 మందికి 9 రోజులు మా ఇంట్లోనే భోజనం, పొద్దున లేస్తే రాత్రి వరకు మన ఇంట్లోనే పూజలు అవుతుండేది. అంత వ్యవస్థను నడిపేది కాబట్టి తాత కూడా కొద్దిగా మా పర్సనల్ దానికోసం కూడా భూములు అమ్మడము, పిల్లలను చూసుకోవడము, ఆ విధంగా కొద్దిగా అదైంది. ఇప్పుడు మీరు కవిత గారికి అతి సన్నిహితులలో ఒకరు. అవును. మీరు ఇంత చిన్న వయసులో రాజకీయాలకు ఎందుకు రావాలనిపించింది సార్ మీకు? సమాజానికి సేవ చేద్దామనా, ఏ విధంగా? అంటే మాది ఫస్ట్ నుంచి, ఇప్పుడు మీకు చెప్పాను కదా, మా తాతగారి దగ్గర నుంచి మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబము. ఓకే, తాతగారి దగ్గర నుంచి రాజకీయం. తాతగారి దగ్గర నుంచి ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్, అప్పటి నుంచి బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఇందులో ఒక మీకు విచిత్రమైన విషయం ఏం చెప్పాలంటే, పార్టీకి ఒకప్పుడు ఎంత కమిట్మెంట్ గా పనిచేసేది అంటే, మా తాత యొక్క ఉదాహరణ మీకు చెప్తాను. మా తాతగారికి 6 కొడుకులు, 2 బిడ్డలు. ఓకే. మా నాన్నగారు 3వ వ్యక్తి. ఆయన ఇప్పుడు కాలం చేశారు, లేరనుకోండి. అయితే ప్రతి ఒక్కరు రాజకీయ నేపథ్యం ఉంది. మా పెద్దనాన్నగారు చందుపట్ల వెంకటేశ్వరరావు గారు, ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉండేది అప్పట్లో. దాదాపు నల్గొండ జిల్లా బీజేపీ మొత్తం తన చేతుల్లో ఉండేది. కొన్ని వందల మంది ఫాలోవర్స్ ఉండేది. అదేవిధంగా మా చిన్న పెద్దనాన్న చందుపట్ల రాజేశ్వరరావు గారు, ఆయన కూడా టీఆర్ఎస్ పార్టీ 2001లో పుట్టినప్పటి నుంచి ఉన్నాడు. భువనగిరి మండలానికి ఫస్ట్ మండల అధ్యక్షుడు ఆయనే. మా ఇంట్లోనే కండువాలు, జెండాలు అవన్నీ ఉండేటివి. అవి మేము చిన్నగా ఉన్నప్పుడే వేసుకొని, స్కూల్ నుంచి వచ్చి వేసుకొని తిరిగే వాతావరణంలో మేము పెరిగినటువంటి నేపథ్యము మాకు ఉంది. అదే క్రమంలో మేము అక్కగారి పట్ల మేము అట్రాక్ట్ అయ్యాము. అక్కగారు మాటలు, చిరునవ్వు, మంచితనము మాకు అట్రాక్ట్ అయ్యి అక్కగారితో జర్నీ చేయాలని మాకు మనసులో పడింది. దాదాపు నేను 2008 నుంచి నేను అక్కగారితో జర్నీ చేస్తున్నాను ఇప్పటి వరకు. మొదటి నుంచి అక్కగారితోనే ఉన్నారా? మొదటి నుంచి ఇప్పటి వరకు అక్కగారితోటే ఉన్నాను. కాకపోతే 2009లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు మేము చిరంజీవి అంటే చాలా పిచ్చి మాకు. మా నాన్నగారు చిరంజీవి జిల్లా అధ్యక్షుడు ఉంటుండే, విపరీతమైన అభిమానం ఉంటుండే. దానికోసం కొన్ని రోజులు పిఆర్పిలో జాయిన్ అయ్యి చిరంజీవి గారిని సీఎం చేసుకుందామన్న ఉద్దేశంతో వర్క్ చేశాము. కవిత గారి ఫీలింగ్ ఎలా ఉంటుండే సార్? మీరు అప్పటిదాకా కవిత గారితో ఉండి పిఆర్పిలోకి వెళ్ళి. కవిత గారు కూడా వీరాభిమాని చిరంజీవికి. తర్వాత అక్కనే తెలుసుకొని వస్తారా అని అక్క ఉద్దేశం ఉండే. అదే విధంగా మేము కొన్ని రోజులు వర్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ టు మళ్ళీ 2009 ఎలక్షన్లు అయిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి మేము అక్కగారితో జర్నీ చేస్తున్నాం. ఓకే సార్, మీ గురించి మేము చాలా విన్నాం సార్. అసలు ఈ క్వశ్చన్లు అడగాల వద్దా తెలియదు, కానీ అడుగుతున్నాము. అసలు యాక్చువల్గా మీ దగ్గరకు వచ్చిందే ఈ క్వశ్చన్లు అడగడానికి. ఇప్పుడు తీన్మార్ మల్లన్న, క్యూ న్యూస్ అధినేత, రాజకీయవేత్త, సామాజికవేత్త. తీన్మార్ మల్లన్న మీరు కలిసి చదువుకున్నారు అని మాకు తెలిసింది. ఇద్దరు కలిసి చదువుతున్న కాలంలో రాజకీయాల గురించి కానీ, సామాజిక సేవ చేయడం గురించి కానీ అప్పుడేమైనా మీరు మాట్లాడుకునేదా? నిజంగా కలిసి చదువుకున్నారా? మల్లన్న గారు చెప్పారా మేము చదువుకున్నామని? మాకు తెలిసింది వాస్తవం అది. నేను ఎంబీఏ చేసేటప్పుడు వాత్సల్య కాలేజ్ అనంతరంలో చేసేటప్పుడు, ఎంబీఏ చదివేటప్పుడు 2 సంవత్సరాలు ఇద్దరం కలిసి చదువుకున్నాము. ఒకటే బెంచ్ షేర్ చేసుకునేది, క్యాంటీన్కి వెళ్ళేది, మంచిగా ఉండేది. ఆయనే టిఎన్ఎస్ఎఫ్లో ఉండే అనుకుంటప్పుడు, టీడీపీ పార్టీకి అనుబంధమై ఉండేది. మేము అప్పటి నుంచి కవితక్కతోటే జర్నీ చేసేది. మేము మల్లన్న గారు కూడా కవితక్కతో ఉండేటప్పుడు లేదు, ఆయన నాకు తెలిసి కమ్యూనిస్టు భావాలు కొద్దిగా టిఎన్ఎస్ఎఫ్లా చేసినాను, అప్పుడు మాట్లాడుకునేది. దాని తర్వాత మాకు కన్వర్జేషన్ రాలే, కలిసే అవకాశం దొరకలే. మేము ఎంబీఏ మేము అందరం గెట్ టుగెదర్ చేసుకున్నప్పుడు కూడా తను రాలేదు, మాట్లాడుకునే అవకాశం మాకు దొరకలేదు. మీరు కలిసి చదువుకున్న కాలం రాజకీయాల గురించి మీరు ఇలా ఈ పొజిషన్ లో ఉంటారని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారా? అంటే నేను చదువుకున్న కాలంలో అప్పుడు నేను క్రేజ్ భువనగిరి పట్టణం చుట్టుముట్టు ప్రాంతంలో విన్నాం సార్. నెక్స్ట్ దానికి కూడా వస్తాం. దానికి తీన్మార్ మల్లన్న అంటే ఒక గ్రామ స్థాయి కొద్దిగా ఉండేది. మనకు క్రేజ్ ఉంటుండే, ఫాలోవర్స్ ఉంటుండే. ఫస్ట్ నుంచి 200-300 మందిని మెయింటైన్ చేస్తుండే నేను. ఇప్పుడు కూడా అదే క్రమంలో నడుస్తున్నాము. మాకేందంటే మేము పర్సనల్గా ఎదగాలనే దానికంటే కవితక్కని మేము పై లెవెల్లో చూసుకోవాలనే తపన మా లోపల ఎక్కువ ఉంటుంది. మేము ఏంటంటే లాయల్టీ ఉంటాం. ఒక్కరిని నమ్మినామంటే జీవితకాలం వాళ్ళతోటే జర్నీ చేసే చరిత్ర ఉంది. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఒక పబ్లిక్ ఫిగర్ కాకపోవడం కారణం ఇదేనా? మీరు కవిత గారితో మీరిద్దరు కలిసి చదువుకున్నారు,
ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు చూసుకుంటే క్యూనిస్ పెట్టి క్యూనిస్ అధినేత రాజకీయాల్లోకి ఎమ్మెల్సీ ఇవన్నీ చేస్తున్నాడు. అతను పబ్లిక్ ఫిగర్, ఇప్పుడు పబ్లిక్ ప్రజలకు అందుబాటులో ఉంటాడు, కొంతమంది సహాయం చేస్తున్నాడు, ప్రజలందరికీ తెలుసు. మరి మీరు కలిసి తిరిగిన మార్గంలో కవిత గారితో మీరు గత 16 సంవత్సరాలుగా కవిత గారితో ఉంటారు. మీరు బయటి ప్రజలకైతే ఎవరికి తెలియదు, మరి మల్లన్న గారు అందరికి తెలుసు. మీరు ఇట్లా వెనుకబడడానికి ఏమన్నా కారణం? అంటే నాకున్న రేంజ్ నాకు తెలియదనేం కాదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అంతో ఇంతో అక్కడో 5 10 మందో అక్క జెండా ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాం కాబట్టి నాకు ఉంటది. కాకపోతే నేను అంటే చేయాలనుకునే ఫార్ములా కూడా నాకు తెలుసు. మీలాంటి వాళ్ళ సహకారాలు తీసుకొని ఎప్పుడు ప్రెస్లో వండుకుంటూ అట్లా చేస్తే ఫేమస్ అవుతామని తెలుసు, కానీ నాకు అలాంటి ఫేమస్ కావాలనే కోరిక ఏముండదు. అంత అట్లా కూడా ఏం లేదు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది కాండి, నాకు ఉండేది నాకు ఉంటుంది. అది ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపించవచ్చు. 2010 జేబులో తెలంగాణ సినిమాలో నటించాను. ఇండస్ట్రీలో పోయి ఇప్పుడు వెండి తెర మీద కనబడి రాష్ట్ర వ్యాప్తంగా కనబడాలనే ఫార్ములా కూడా నాకు తెలుసు, కానీ అప్పుడు నేను మ్యారేజ్ చేసుకొని నా వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా పని చేసుకుంటేనే కొద్దిగా మనం సెట్ అయ్యే అది ఉన్నది కాబట్టి మనం ఆ లైన్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు నాకున్నంత మటుకు దేవుని దయ వల్ల నాకు కూడా కొందరు ఫాలోవర్స్ ఉన్నారు, మంచి ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, సూపర్, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ మల్లన్న గారితో కలవాలనుకుంటే కలుస్తారా? ఈ మధ్య ఎప్పుడైనా కలిసారా? అంటే మల్లన్న ఎప్పుడైతే కేసీఆర్ గారిని తిట్టుడు స్టార్ట్ చేసిండో నేను కలవదలుచుకోలేదు, నేను మాట్లాడదలుచుకోలేదు. నాకు కేసీఆర్ని తిడితే మాత్రం నాకు నచ్చదు కాబట్టి నేను కలవలే. ఓకే సార్, ఇంకొక విషయం సార్, ఇది ప్రేక్షకులకి అందరికి అడుగుతున్నాను సార్. భువనగిరి అంటే ఫేమస్ నయీం. మీ కుటుంబానికి నయీంకి దగ్గర సంబంధం ఉందని ప్రజలు బయట చెప్తున్నారు, అది ఎంతవరకు నిజం? సంబంధం అంటే ఆయన తోటి లావాదేవీలు ఏం లేవు, కానీ మాది ఒకటే వాడకట్టు, ఒకటే కాలనీ. 10 అడుగులు వేస్తే వాళ్ళ ఇల్లు మా ఇల్లు వస్తుంది కాబట్టి ఒక వాడకట్టు ఉన్నప్పుడు ఏదో విధంగా చిన్ననాటి నుంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. చాలా గౌరవం ఇచ్చేది మా తల్లిదండ్రులకు, మా పెద్దనాన్నలకు, బాబాయ్లకు కూడా అన్న అనేది. మా తాతకు కూడా గౌరవం ఇచ్చేది, వస్తే కలిసేది, అంతేగాని మాకు ఆయనకు లావాదేవీలు అట్లాంటివి ఏం లేవు. కొద్దిగా ఫ్రెండ్లీ వాతావరణంగా ఉండేది. బోనీలనే చదువుకున్నారు కాబట్టి ఒకటే వాడకట్టు కాబట్టి కొద్దిగా ఉండే, కానీ లావాదేవీలు లాంటివి అయితే ఏం లేవు మాకు. మీకు ఎప్పుడైనా మీ కుటుంబం కోసం కానీ, మీ స్నేహితుల కుటుంబాల కోసం కానీ, ఇంకేదైనా కోసం కానీ నయీం గారిని ఏమైనా అడిగిన సందర్భాలు ఉన్నాయా? లేదండి, మేము నయీం గారిని అడిగే అవకాశము మాకు రాలేదు, మాకు అవసరం కూడా రాలేదు మొట్టమొదటిగా. కాకపోతే ఏంటంటే మంచి గౌరవించేది, మా నాన్నగారిని కూడా నర్సన్న అని ప్రేమగా పలకరించేది, మాట్లాడేది. కానీ ఇలాంటి మేము పంచాయలు ఆయన దగ్గర తీసుకొచ్చుడు, మమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టడం అట్లాంటిది మాత్రము ఏం లేకపోయింది. మా కుటుంబం అంటే చాలా గౌరవం, రెస్పెక్ట్. సార్, తీన్మార్ మల్లన్న మీరు కలిసి చదువుకున్న సమయంలో 2010 ప్రాంతంలో MBA అయిపోయిన తర్వాత తీన్మార్ మల్లన్న గారు నయీం ఇంటర్వ్యూ కావాలని ఒక 6 నెలల నుండి మీ వెంబడి తిరిగినట్టు మాకు తెలిసింది, అది ఎంతవరకు నిజం సార్? ఎవరు చెప్పినా మీకు ఇవన్నీ వాస్తవమే. ఆయనకు గుర్తుందో గుర్తులేదో, గుర్తున్నా కూడా నటిస్తాడేమో, కానీ ఆయన విసా ఛానల్లో చేసినట్టు నాకు గుర్తు. ఆయన మనస్తత్వం ఎట్లాంటిదంటే, నేను హీరోను కావాలి, నా పేరు రావాలి సమాజంలో, నా క్రేజ్ ఉండాలన్న మనస్తత్వం గట్టిగా ఉంటుండే. ఎందుకు నేను అప్పుడు అడిగినా, ఎందుకు నీకు బాయ్సాబ్, మేము బాయ్సాబ్ అనుకుంటాం, బాయ్సాబ్ ఇంటర్వ్యూ నీకు ఎందుకంటే, మామ మనకు క్రేజ్ రావాలి, బయట ఇంటర్వ్యూ తీసుకుంటే సెన్సేషన్ అవుతాం అనే మనస్తత్వం అట్లాంటిది. సెన్సేషన్ కావాలి, నేను లైమ్ లైట్లో ఉండాలన్న మనస్తత్వము నవీన్, ఆయన పేరు నవీన్, చింతపండు నవీన్కు ఉండేది. ఆ తరుణంలో నాకు చేస్తే కుదరదు మామ, ఇప్పటికే ఆయన దొరకడు కష్టము, అరే నువ్వు తలుచుకుంటే అయిపోతుంది, మీ వాడకట్టేనా, మీ నాన్న వాళ్ళకు అంత దగ్గరైనా అడుగు అంటే, నేను అప్పటికన్నా ఆయన ఏమైనా సెలబ్రిటీనా, లేకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీయా, లేకుంటే రాజకీయంలో ఏమైనా పలుకుబడి ఉన్నదా, ఏంది వాళ్ళు ఇయ్యరు అట్లా అడిగినా కూడా అంటే వినకుండా ఒక 6 నెలలు ప్రయత్నం చేయంటే, నేను ఇక మామూలుగా దోస్తు కాబట్టి ప్రయత్నం చేసిన. నేను ఇట్లా అంటే తెలిసిన వాళ్ళు అన్నాకి ఇట్లా అంటే ఇంటర్వ్యూ ఎందుకు పోయి, ఏంది ఇంటర్వ్యూ వద్దు అన్నది, అట్లా బాగుండదు అని చెప్తే నేను చెప్పిన. మళ్ళీ అదే తపనతోటి ఫేమస్ కావాలి, షేన్ కావాలన్న తపనతోటి
ఎప్పుడైతే తీన్మారు వేషం వేసుకొని ఆ ముసలైన వేషం వేసుకొని ఎప్పుడైతే స్టూడియోలో కూర్చుండో అప్పటి నుంచి మీరు అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఆయనకైతే నేను క్రేజ్ కావాలి, సరే సమాజానికి ఏం చేయాలో ఏందో అది సెకండరీ, కానీ ప్రైమరీ అయితే నేను క్రేజ్ కావాలి, సెన్సేషన్ కావాలనే మనస్తత్వం అయితే ఉండేది. ఆ 2 ఏళ్లుగా నేను గమనించాను. అదేవిధంగా మా కేసీఆర్ సార్ పుణ్యమాన పొద్దున్న లేసే కేసీఆర్ సార్ని తిట్టి తిట్టి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకోండు. కవిత గారు బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని పోరాడుతుంది. మరి ఎంతవరకు పోరాడుతుంది, ఎప్పటి వరకు పోరాడుతుంది? ఇప్పుడు ప్రస్తుతం టెంపరీ కాదు, లాంగ్ టర్మ్ ఎజెండా అక్క గారిది. బీసీలకు న్యాయం చేయాలి. సరే తెలంగాణ తెచ్చుకున్నాము, బంగారు తెలంగాణ చేసుకునే దాంట్లో ఇప్పుడు అక్క ఎజెండాలో మొట్టమొదటిగా 42% రిజర్వేషన్ ఒక రాజకీయ పరంగానే కాదు, విద్యార్థులకు, రాజకీయ పరంగా ఉద్యోగస్తులకు సపరేట్ కావాలని బిల్లు పెట్టడం కూడా తెలిసింది. ఇప్పుడు రాష్ట్రం కూడా బిల్లు అక్క ఒత్తిడి చేయడంతో బిల్లు ఆమోదమైంది. సెంట్రల్లో ఆమోదం పొందాలి, దానికోసం ఇప్పుడు కార్యాచరణ చేస్తున్నది. ఇప్పుడు ఈ మంత్లో 17వ తారీఖున రైలు రోకో కూడా అక్క కాలిచ్చింది అందరికీ. అది కూడా వేల సంఖ్యలో మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా డక్కన్ నుంచి ఢిల్లీకి వెళ్ళే ట్రైన్లను ఆపడానికి మేము చూస్తున్నాము. అక్క మాత్రం బీసీల ఎదుగుదల కోసము 100% ఇంకా కొన్ని చాలా సంవత్సరాలు కూడా పోరాడుతుంది. అన్ని కులాలను, కొన్ని వందల కులాలు ఉంటాయి మీకు తెలుసు కన్నా బీసీల్లో, అందరిని ఒక దగ్గర చేసి ప్రతి ఒక్క కులానికి ఏమి బాధలు ఉన్నాయి, ఏ పరిష్కారం ఎట్లా చేయాలి, ఇప్పటి వరకు అసెంబ్లీలో పోని కులాలు కూడా చాలా మందికి ఉన్నారు, వాళ్ళని మనం ఎట్లా అకామిడేట్ చేయాలి, వాళ్ళని ఎట్లా మనము సాటిస్ఫై చేయాలన్న ఎజెండాలోనే మాత్రము అక్క ఇప్పుడు తలమునకలై ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు ఏ పార్టీ బాగుపడాలన్నా, ముందుకెళ్లాలన్నా, అధికారంలోకి రావాలన్నా స్టార్టింగ్ కార్యకర్తలు లేనిది ఏ పార్టీ ముందుకు రాదు, గెలవదు. కార్యకర్తలందరూ ఒకటై గెలిపిస్తేనే పార్టీ అవుతుంది. అలాంటి కార్యకర్తల గురించి మీరు? నా ఉద్దేశంలో ఎవ్వరు ఏమనుకున్నా పార్టీకి కార్యకర్తలు దేవుళ్ళు, గుర్తుపెట్టుకోరన్న. కార్యకర్తలు అనే వాళ్ళు దేవుళ్ళు. డెవలప్మెంట్ అనేది ఎవరైనా ప్రాసెస్లో చేయాలి. అభివృద్ధి అనేది ప్రాసెస్. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా, ఏ జెండా అయినా, ఏ రోడ్స్ డెవలప్మెంట్స్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయినా, మోరీలు అయినా, మిగతా ఇండస్ట్రీస్ అయినా, ఎంప్లాయ్మెంట్ అయినా, ఎవరైనా సర్చుకుంటూ చేయాలి, వాళ్ళ డ్యూటీ అది. అది సెకండరీ నా ఉద్దేశంలో. ప్రైమరీ ఏంటంటే మన కోసం జెండా మోసినోడు, మన కోసం తిరిగినోడు, మన కోసం ముఖ్యంగా టైం ఇచ్చినోడు, మన కోసం నరాలు తెగేదాకా జై జై అని కొట్టుకుంటూ మన వెనుక తిరిగినోడు, ఖర్చు పెట్టుకొని తిరిగినోడు, ఇంట్లో ఫ్యామిలీకి దూరమై తిరిగినోడు, వాడు దేవునితో సమానము. లోపల కార్యకర్త, లోపల నేను చూశాను స్వయంగా ఎన్ని సంవత్సరాల నుంచి, లోపల చినిగిపోయిన బనీన్లు వేసుకొని బయట ఖద్దరు షర్ట్ వేసుకొని ఎన్ని అప్పులున్నా, ఎన్ని బాధలున్నా చిరునవ్వుతోటి నాయకుడు గెలిస్తే రేపటి నాడు నాకు అండగా ఉంటాడు అన్న ఉద్దేశంతో నాయకుడు చిరునవ్వు చిందిస్తూ 10 మందిలో నా పేరు చెప్పి భుజం మీద చేస్తే చాలు అని ఆశ ఉన్న కార్యకర్తలు కొన్ని లక్షల మంది ఉన్నారు. ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా గెలిస్తే ఫస్ట్ కార్యకర్తలను చూసుకోవాలి, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల గురించి చూసుకోవాలని గట్టిగా నమ్మే కార్యకర్తను నేను. కార్యకర్తలు దేవుళ్ళు ఎప్పటికైనా. నాయకులు ఇంట్లో ఏసీ వేసుకొని నెయ్యితోటి టిఫిన్ చేసి వస్తారు, ఇక్కడ అటుకులు బుక్కి టైం అవుతుంది, అక్కడ ప్రోగ్రామ్ టైం అవుతుంది, మనం పోవాలి అన్న అక్కడికి వచ్చే వరకు మనం ఒక 50 మందిని సమకూర్చాలి, మొబిలైజేషన్ చేయాలి, మనం ఆ ప్రోగ్రామ్ని హైలైట్ చేయాలని తినకుండా రోడ్డు మీదకి వచ్చి నరాలు తెగేటట్టు ఒర్రి జైలు కొడుతూ 24 గంటలు అన్న కోసం తిరుగుతూ అక్కడ ఉన్న నాయకుని కోసం జపం చేసే కార్యకర్తలను ఎప్పుడూ కాపాడుకోవాలి. కార్యకర్తలు లేనిది పార్టీ లేదు, కార్యకర్తలు లేనిది నాయకుడు లేదు, కార్యకర్తలు లేనిది ఇప్పుడు నేను ఇక్కడ లేను. కార్యకర్తలు పార్టీ బరువు భుజం మీద వేసుకొని గెలిపిస్తేనే పార్టీ గెలుస్తుంది. అవును. ఒక బిల్డింగ్కి పిల్లర్లు ఎలాంటి పునాది ఉంటాయో ఒక పార్టీకి కార్యకర్తలు అలాగ ఉంటారు. అవును. అలాంటి కార్యకర్తల్ని మీరు అన్నట్టు నాయకులు గెలిచిన తర్వాత కార్యకర్తల్ని కరెక్ట్గా మొట్టమొదటిగా చూసుకోవాలి. కార్యకర్తలకు నా సజెషన్ ఏంటంటే, నాయకులకు కార్యకర్తల ఫ్యామిలీల కోసము హెల్త్ ఇన్సూరెన్స్లు, లైఫ్ ఇన్సూరెన్స్లు పెట్టాలి. ప్రతి నెలకొకసారి ముఖ్యమైన కార్యకర్తలను ఫుల్ టైం ఇచ్చేవాళ్ళని కూర్చోబెట్టుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళాలి. ఎలా ఉందిరా, ఎలా ఉంది తమ్ముడు, ఎలా ఉందన్న, కుటుంబం మంచిగా ఉందా, పిల్లలు ఎట్లా చదువుతున్నారు, పిల్లల ఫీజులు ఏమన్నా
అటు ఇటు ఉన్నాయా, ఆర్థికంగా ఉన్నారా, ముఖ్యమైన నాయకులనైనా పిలిచి మాట్లాడే అలాంటి సిచ్యువేషన్ తీసుకురావాలనే ఉద్దేశం నాది. ఎందుకంటే నాకు తెలుసా, నేను చూస్తాను, మేము గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేస్తున్నాం, మాకు తెలుస్తుంది. ఇప్పుడు ఒకటేసారి బయట చదువుకొని వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించుకొని వచ్చి ఇక్కడ రాజకీయం చేసేవారికి కార్యకర్తల గురించి తెలియదు. మాకు తెలుసు కార్యకర్తల బాధలు ఎట్లుంటాయి అనేది. మా వెంబడి తిరిగే కార్యకర్తలు కూడా, అరే నాకు రేపు ఒక 100 మందితోటి సభ అంటే తిండి తిప్పలు మానేసి, నిద్రలు మానేసి, అక్కడ నాయకుడు ఒక టార్గెట్ ఇచ్చి హాయిగా ఏసీలో పండుకుంటాడు, వీడు గిలగిలా కొట్టుకుంటూ పూర్తి స్థాయిలో తపన వాళ్ళ ఇంట్లో కోసం కంటే ఎక్కువ నాయకుడిని ఆ సభ సక్సెస్ చేయాలని తిరుగుతుండే వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్లు, వాళ్ళ భయము, వాళ్ళ తపన, వాళ్ళు ఎన్ని అప్పులు చేసి ఖర్చు పెట్టుకొని అలాంటి ప్రోగ్రాంలు సక్సెస్ చేసే కార్యకర్తలను చూసుకుంటూ వస్తాము. అంటే కార్యక్రమం కర్త చేసేవాడు, కార్యక్రమం చేసేవాడే కార్యకర్త. ఈ కార్యక్రమం చేయడానికి కార్యకర్తలు లేకుంటే మాత్రం ఎలాంటి పార్టీ అయినా నిలబడదు. ఇప్పుడు ప్రస్తుత రాజకీయ నాయకులు కార్యకర్తలను చూసుకుంటున్నారా సార్? తక్కువ అండి, కొందరు చూసుకుంటున్నారు. అంటే కార్యకర్తల్లో నుంచి వచ్చిన నాయకులు మాత్రమే కార్యకర్తలన్నీ చూసుకుంటారు. కార్యకర్తల విలువ తెలిసిన నాయకులు మాత్రమే కార్యకర్తలు. కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి తెలుసు కదండి, కార్యకర్తలు వాళ్ళ వయస్సుని త్యాగం చేస్తారు, వాళ్ళ ఆరోగ్యాన్ని త్యాగం చేస్తారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను త్యాగం చేస్తారు, ఫ్యామిలీలో ఎన్నో గొడవలు పెట్టుకుంటారు. నీకు అవసరమా 24 గంటలు బయట తిరుగుతావని? దేనికన్నా ఇప్పుడు నేను చెప్పిన కదా, ఒక చిన్న చిరునవ్వు, భుజం మీద చెయ్యేసి బాగున్నవారా, అంత ఓకేనా అంటే చాలు. కార్యకర్త కావాల్సింది అదే. ఆస్కార్ అవార్డు కార్యకర్తకు. కనీసం అవి కూడా చేయకుండా కార్యకర్తను ఒక పన్నోన్ లెక్క, డైలీ లేబర్ లెక్క చూస్తే మాత్రం నేను దాన్ని ఖండిస్తాను. అది మంచి చర్య కాదు. కార్యకర్తలే దేవుళ్ళు, కార్యకర్తలే ఏ పార్టీకైనా శ్రీరామ రక్ష. కార్యకర్తలను ఎల్లవేళ కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు కవిత గారితో మీరు గత 16 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. మాకు ఈ మధ్యన ఒక విషయం ఏం తెలిసిందంటే, కవిత గారు కొత్త పార్టీ పెడుతుంది, ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది అని బయట అంతా అనుకుంటున్నారు. అది మా వరకు కూడా వచ్చింది, మీ వరకు కూడా రావచ్చు నాకు తెలిసి. దాని గురించి కవిత గారి దగ్గర మీరు ఎప్పుడు ఉంటారు కాబట్టి మీకు అది నిజమేనా? లేదు, అంటే వాస్తవానికి మీడియా పరంగా చాలా పుకారైంది, పార్టీ పెడుతుంది, పెట్టేసింది, సామాజిక తెలంగాణ అన్నది కాబట్టి పార్టీ పెట్టే ఉద్దేశం లేదు. ఇప్పుడు కేసీఆర్ గారికి అత్యంతంగా ప్రేమించేది ప్రపంచంలో అంటే కవిత గారు. అంత ఇష్టం కవిత గారు. కవిత గారిని పిలిచి మాట్లాడతారు, సెటిల్ అయిపోతుంది. పార్టీ పెట్టే ఉద్దేశం లేదు, బీఆర్ఎస్లోనే ఉంటారు. కాకపోతే ఎవరికైనా ఇన్ని దశాబ్దాలుగా కొన్ని అవమానాలు వచ్చినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది అన్న. ఇప్పుడు తగిన గుర్తింపు లేదు, అక్క కావాల్సినవి అనుకున్నవి జాగృతిని బలోపేతం చేద్దామన్నప్పుడు సహకరించినప్పుడు, అక్క ఎదిగే క్రమంలో కార్యకర్తలకు సహాయం చేద్దామని, అక్కకు చాలా సహాయం చేయాలని ఉంటుంది. అక్కకు ఒక పనప్ప చెప్పినామంటే మనం మర్చిపోవాలి. అక్కకి ఎప్పుడు మెదల్లోనే ఉంటుంది, అక్కకు చేసేదాకా తపన ఉంటుంది. కానీ ఈ వ్యవస్థలో అట్లా కుదరలేదు, చాలా బాధపడ్డది, కార్యకర్తలకు చేయలేదు అని కోపము కొద్దిగా ఫ్యామిలీ పరంగా కొద్దిగా ఉన్నది. వాస్తవం. ఆలోచన రావడం నిజమంటారా? ఆలోచన రాలేదండి. ఇప్పుడు ఖండించింది ఎవరైనా. ఇప్పుడు ఫ్యామిలీలో కోపం వస్తే తల్లి మీద, తండ్రి మీద అలక కామన్. అది కొన్ని రోజులు ఆ కోపం ఉంటుంది. ఇప్పుడు అక్కకు ఏదన్నా చేస్తేనే అక్క మాకు చేయడానికి ఉంటుంది. అలా చేసే స్కోప్ ఇవ్వకపోయేసరికి అక్కకు బాధ ఉంది. ఇప్పుడు ఏం లేదు, కేసీఆర్ గారు అక్కని చూస్తారు, అక్క చల్లగా ఉంటే మేమందరం చల్లగా ఉంటాము, ఆ వ్యవస్థ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతున్నాం. ఓకే, ఈ మధ్య కాలంలో కవిత గారు ఒక మాట అన్నారు, మా నాన్న దేవుడే కానీ మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయి. మరి ఆ దయ్యాలు ఎవరు? ఆ దయ్యాల గురించి మీకేమైనా తెలుసా? దయ్యాల గురించి అక్కయ్యనే త్వరలో చెప్తుంది. మాకేం తెలియదు. దయ్యాలు చాలా మంది ఉంటుండొచ్చు, మరి అక్క మనసులో ఏముందో తెలియదు. కానీ వాస్తవానికి అక్క అన్నది కూడా అదే కదా, అందరు నాయకుల్లో ఉన్నది, వాళ్ళు బయటికి చెప్పలేదు. అక్క బహిరంగంగా బయటికి చెప్పింది. పెద్దసారిని కలవనీయకపోవడము, దాంతో కొద్దిగా మనస్తాపం చాలా మంది నాయకులు మనస్తాపం చెందిరు. కొందరు పార్టీలు కూడా మారిరు. సార్ అయినా అక్కనైనా, పెద్ద సారు బోలా శంకరుడు, అక్క కూడా అంతే బోలా. బయటికి మీడియాలో చూపించినట్టు కాదు. కార్యకర్తల పట్ల ఏదో చేయాలి, ఏదో సెట్ చేయాలని తపనతోటి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా దయ్యాలు అనేది అక్కకు తెలుసు. ఓకే సార్,
మీరు యూత్గా ఉన్నప్పుడు ఎంగేజ్లో ఉన్నప్పుడు 2014లో పైల శేఖర్ రెడ్డి విజయం వెనుక అన్ని వార్డుని ఏకధాటిగా ఏకం చేసి అతను విజయం వెనుక ముఖ్య కారణం ఎవరిని అడిగినా సుజిత్ 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 అని చెప్తున్నారు. మీరు అంత చిన్న వయసులో రాజకీయాల గురించి వార్డుల మెంబర్స్ అందరినీ ఎలా ఏకం చేశారు, ఆ విజయం వెనుక విజయాన్ని ఎలా తీసుకొచ్చారు? వాస్తవం మీరు అన్నది. కాకపోతే అంత చిన్న వయసు ఏం కాదు, 28 ఏళ్ళు ఉంటుండే, 30 ఏళ్ళ 28 దగ్గర. అంటే రాజకీయాల్లో కొంచెం ఆ, ఆ. అప్పుడు శేఖర్ అన్న నాకు బయట సమాచారం నుంచి ఇట్లా ఎమ్మెల్యేగా పైల శేఖర్ రెడ్డి అని, అప్పటికే అన్న మంచి పేరుంది. ఆలేరులో చాలా సోషల్ వర్క్స్ చేసుకుంటూ, వాటర్ ఇస్తూ, వాటర్ క్యాన్లు ఇస్తూ, ప్లాంట్లు పెడుతూ అన్నకు మంచి అపర భగీరథుడు అనే పేరుండేది. మేము కూడా ఇట్లాంటి నాయకుడు భువనగిరికి వస్తే బాగుండు అనేది నాకు పైన ఆఫీస్ నుంచి నాకున్న సత్సంబంధాలతోటి మీ ఏరియాలో పైల శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా రాబోతున్నారు అంటే ఫస్ట్ కాల్ నేనే చేయడం జరిగింది. అన్న వెల్కమ్ టు భువనగిరి అని చెప్తే, నీకెవరు చెప్పారు అంటే, లేదన్నా తెలిసింది ఇట్లా వెల్కమ్ టు భువనగిరి అని ఫస్ట్ కాల్ నేనే చేసి అన్నను వెల్కమ్ చేయడం చెప్పింది. అన్న వచ్చిన క్రమంలో అప్పుడు పట్టణంలో 2014లో మీకు తెలిసే ఉంటుంది, పట్టణంలో ఎక్కువ బీజేపీ కాంగ్రెస్ ప్రభావితం ఎక్కువ ఉంటుండే ఈ ప్లేస్లో. మన టీఆర్ఎస్ కండువ వేసుకోవడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడే టైంలో నా పర్సనల్గా నేను అందరితోటి, నేను చిన్నప్పటి నుంచి కేజీ నుంచి పీజీ 4-5 స్కూళ్ళు మార్చి ఉన్నా కాబట్టి నాకు ఎక్కువ సర్కిల్ ఎక్కువ ఉంటుండే. 30 వార్డులు ఉంటుండే, ప్రతి వార్డులో నాకు 20-30 మంది స్నేహితులు ఉంటుండే. నా పర్సనల్గా నా కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు పార్టీ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు శేఖరన్న కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరినీ ఏకతాటికి తీసుకొచ్చి కొన్ని వందల సంఖ్యలో నేను బీజేపీ కాంగ్రెస్ ఉన్న ప్లేస్లలో కూడా మన కండు వేసి అన్న కోసము వర్క్ చేయాలి మనం, అన్న చాలా మంచోడు, చేసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుందని 30 వార్డులని ఏకం చేశాము. భువనగిరి చరిత్రలో నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఒక 1000-1200 మందితోటి పొద్దున అనుకొని సాయంత్రం వరకు అందరి సహాయ సహకారాలతో, నా మిత్రుల సహాయ సహకారాలతో కాగడాల ర్యాలీ ప్రదర్శన చేశాము. అది చాలా పెద్ద ఎత్తున చేశాము. దాంతో మనకు అన్న గ్రాఫ్ అయినా మా గ్రాఫ్ అయినా చాలా పెరిగింది 2014లో. అప్పుడు ఓటింగ్ శాతం కూడా చూసుకుంటే పట్టణంలో మేమందరం కలిసి కొద్దిగా పెంచడం జరిగింది. మీరు అన్నట్టుగా పట్టణ స్థాయిలో నా ప్రభావం అయితే కొద్దిగా అన్న గెలుపులో ఉడతా భక్తిగా నేను కొద్దిగా అన్నకు హెల్ప్ చేయడం అయితే వాస్తవమే. ఉడతా భక్తి కాదు, విజయం వెనుక ముఖ్య కారణం విజయం వెనుక అంటే కొన్ని వందల ఓట్లు మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి అన్నగారి కోసం సాయం చేశాము. ముఖ్యంగా పట్టణంలో మాత్రం సుజిత్ లేని పైలశేఖర్ రెడ్డి గెలవాడు, సుజిత్ ఉండడం వల్లనే పైలశేఖర్ రెడ్డి 2014లో గెలిచాడు అనడంలో ఎలాంటి మేము కూడా విన్నాము. అంటే అన్నకు ఫస్ట్ మేము మీట్ అయ్యాము. అన్నకు ఎవరున్నారు ఫాలోవర్స్ అంటే మేమే. అప్పట్లో ఎవరు లేరు, పార్టీలో వేరే పార్టీ వాళ్ళు లేరు. అప్పటికీ ప్రముఖులు చాలామంది ఉన్నారు. చందుపట్ల వెంకటేశ్వరరావు గారు, అమరేందర్ గౌడ్ గారు, ఎలిమినేటి కృష్ణారెడ్డి గారు, నాగారం అంజయ్య గారు, ఇంకా చెప్పుకుంటే పేర్లు చాలామంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే యూత్లో మాత్రము మీరు అన్నట్టుగా మేమే ఉండేది. ముఖ్యంగా అన్నకు భువనగిరి పట్టణంలో ఎవరున్నారంటే ఫస్ట్ పేరు నాదే గుర్తొస్తుండే. అప్పుడు వేరే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే ఉంటుండే. ఇప్పుడు వేరే పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయ్యారు, ఇక పాత వాళ్ళు కొద్దిగా వెనకకి వెళ్ళారు, కొత్త వాళ్ళు ముందుకు ఉన్నారు. కాబట్టి 2014లో మాత్రం విజయం వెనుక మనం లేదని ఏం కాదు, కానీ చాలా బలమైన కారణం అయితే మనం ఉంటుండే, బలమైన శక్తిగా మనం ఉంటుండే. ఇంకోటి సార్, ఇప్పుడు కవిత గారికి కేటీఆర్కి అతి దగ్గరగా మీరు ఉంటున్నారు, కొన్ని సంవత్సరాలుగా అంత దగ్గరగా ఉంటున్నారు. మీరు తలుచుకుంటే జిల్లాలో నామినేటెడ్ పదవులు ఈజీగా తీసుకోవచ్చు. మరి వాళ్ళు మీకు ఇవ్వలేదా, మీరు అడగలేదా, ఇంకా టైం ఉందిలే అనుకుంటున్నారా? అంటే ఎందుకు రాజకీయంలో చేసేటప్పుడు ఎవరి ఆశలు, ఎవరి కోరికలు, ఎవరి స్వార్థాలు వాళ్ళకు ఉంటాయి. అంటే సందర్భం వచ్చింది 2014 వచ్చినప్పటి నుంచి నేను కూడా అడిగాను, జిల్లా స్థాయిలో నాకు కావాలి అని అడిగాను. కాకపోతే రాజకీయ నేపథ్యంలో ఎక్కువ ఏంటంటే జిల్లా పదవులు తీసుకోవాలన్నా కూడా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదాలు ఉండాలి. అన్నగారు కూడా చేద్దామని చెప్పిండు. కాకపోతే వయసు రీత్యా, అనుభవం రీత్యా కొద్దిగా మనకు అది కాలేదు. ఇంకా అనుభవం రావాలని, ఇంకా అనుభవము ఉన్నది కానీ ఆ సందర్భం రాలేదు. మునుముందు ఖచ్చితంగా చేయడానికే వాళ్ళు సుముఖతంగా ఉన్నారు. అక్కయినా నాకు ఈక్వల్గా 16-17 సంవత్సరాల నుంచి ఇద్దరితోటి జర్నీ చేస్తున్నాను. నేను ఏ పని అడిగినా కాదని లేదు, అన్ననైనా అక్కనైనా ఏ పని అడిగినా కాలేదు. కాకపోతే ఇది ఒక్కటి బాకీ ఉంది, ఒక మంచి నామినేటెడ్ పదవి రావాలని అందరూ అంటున్నారు. చూద్దాం, భగవంతుని దయ వల్ల, లక్ష్మీనరసింహస్వామి దయ వల్ల ఫ్యూచర్లో రావాలని ఆశిస్తున్నాం.
ఓకే సార్, మేము కూడా రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు చాలా 16 సంవత్సరాలుగా వాళ్ళతో ఎంబటి ఉండి అన్ని మంచి చెడులు చూసుకొని పార్టీ కోసం ఎన్నో రాత్రి పగలని కూడా కష్టపడ్డారు కదా. టైం రావాలి. ఇప్పుడు రాంగ్ రూట్లో చేస్తే వస్తుందేమో, ఇప్పుడు రాంగ్ రూట్లో చేసి ఏదన్నా చేస్తే వస్తుందేమో, కానీ దానికి సాటిస్ఫాక్షన్ ఉండదు. వాళ్ళంతటా వాళ్ళు గుర్తించి మనకిస్తే దాంట్లోనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాకపోతే ఒక 4-5 సంవత్సరాలు అటు ఇటు, 5 సంవత్సరాల ముందు వచ్చేది 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఏది వచ్చినా కూడా భగవంతుడు మనకు మంచిగా చేస్తారని ఆశిస్తున్నాను. మేము కూడా ఆశిస్తాం మీకు అతి త్వరలో మంచి నామినేటెడ్ పదవి రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మా జిఆర్ విధాత తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో చూశారు కానీ మన సుజితన్న గారి మాటల్లో ఏ పార్టీ గెలవాలన్నా, ముందుకు నడవాలన్నా, రాజకీయంలో ముందుకు వెళ్ళాలన్నా మెయిన్ ముఖ్య కారణం కార్యకర్తలు అనేవాళ్ళు ఉంటేనే పార్టీ ముందుకు వెళ్తుంది. అలాంటి కార్యకర్తల్ని గెలిచిన తర్వాత మంచి చెడులు కార్యకర్తలు చూసుకోవాలని మన సుజితన్న గారి మాటల్లో విన్నాము. సో చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్. నేను మీ శ్రీను.